5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది. అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు అదే జరిగింది. ఎంత కావాలన్న దోచుకున్నారు, మిగిలినంత సర్వనాశనం చేసి నా జీవితంలో 4వ సారి సీఎం అయ్యాను గాని నాకే అర్థం కావడం ఇంకా పట్టు రావడంలా. దానికి కారణం చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు? మీరు ఏమన్నా ఉండేయండి, నా పని మాత్రం మీరు చేయాల్సిందే. అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేస్తే మనం సురక్షితం, రేపు అన్ని అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ. అది ఒక ఈ సంబేపల్లె కాదు, రాయిచోటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు. దానికి కారణం గతంలో చేశాను, మళ్లీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. అందుకే గెలవని రాయి చోటు కూడా గెలిచిందంటే అదే ఉదాహరణ. అయితే నేను కూడా ఏం చేశానంటే, కేంద్రంలో మీరు చూశారు 4-5 ప్రాజెక్టులు, అసాధ్యమైన ప్రాజెక్టులను శాంక్షన్ చేపించాం. అమరావతి, పోలవరం, అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్తే 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజీ కింద ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు, ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు, నిలదొక్కునే శక్తి వచ్చింది. అదే మరిగా ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరినో కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు. మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నామంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఒకసారి మాట్లాడతారు, రెండోసారి కనబడిస్తే రోజు ఇదే పని మీద వస్తున్నావు, మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సహజం. బంధువులు కూడా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మన శక్తి పైన మనం నిలబడుకోవాలి. అందుకే నేను కష్టపడుతున్నా, మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం నేర్పిస్తా. అందుకే నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సంపద సృష్టించాలి, సంపద వల్ల ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. ఇది నిరంతరం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.